అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు మీకు? మా నాయకుడు జగన్ గారంటే జనంలో జనం మెచ్చినటువంటి మహానాయకుడు. అలాంటి నాయకుడు ఈ రోజున ఎన్నికల శంఖారావం పూరించడానికి మన ఉత్తరాంధ్ర వస్తుంటే చూడండి ఒకసారి, జనం కోకొల్లలు లక్షల మంది. అంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? 175 సీట్లు కూడా గెలిచేటువంటి సత్తా మా పార్టీకే ఉంది. మా నాయకుడు చేసినటువంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఎవరైనా చేయగలరా? వాళ్ళు చెప్పేటువంటి దుష్ప్రచారం సూర్యుడిని ఆపటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో ఈ విపక్షాలు కూడా ఒదిగే సూర్యుడిని ఆపడానికి ప్రయత్నం చేసినట్టే ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యుగం. వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా వారిని విజయడంకా మోగించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరుస్తాం. సార్, ముఖ్యంగా షర్మిలను తీసుకురావడం దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటారా, లేకపోతే నిజంగా ఇది అన్నాచెల్లి గొడవ అంటారా? ఏంటి మీ సీనియర్ నాయకుడిగా చెప్పండి. నేను ఒకటే చెప్తాను, షర్మిల గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు బ్లడ్ అంటూ ఉంటే ఈ రోజున వారు చేస్తున్నటువంటి పనులు ఏమాత్రం కూడా మంచి కాదు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, షర్మిల గారు కుటుంబం కోసం ఇప్పుడు కనీసం అర్థం చేసుకోవాలి. వారు చేస్తున్న మాత్రంలో మేము మన ప్రభుత్వం రాక మానదు. వారు మళ్ళీ కన్నీళ్లు పెట్టుకునేటువంటి రోజు వస్తుంది. సార్, ముఖ్యంగా మీకు కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎగ్నెస్ట్ గా ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నారు. నిజమా? నేను ఎప్పుడు కూడా పార్టీ నాయకుడికి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట రాజీనామా చేసినటువంటి వ్యక్తిని నేనెందుకు వ్యతిరేకంగా ఉంటానండి? నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వారు నాకు ప్రధానం. వారు ప్రభుత్వంలోకి రావటం నాకు ప్రధానం. అయినా నాకు రాజ్యసభ ఇస్తానని వారు ఓపెన్గా చెప్తుంటే మీరు ఈ రకమైన ప్రశ్నలు వేయటం ఏమాత్రం బాగలేదు. చాలా మంది ఎమ్మెల్యేల మార్పు అనేది ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపించబోతుందని టీడీపీ జనసేన మాట్లాడుతున్నారు. సార్, ఒప్పుకుంటారు ఇది? నో 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 నో. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యే సీట్లు మార్చడం వల్ల కొత్తదనం వస్తుంది. ప్రభుత్వ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మహిళా లోకం అంతా, అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు అందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, సీఎం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఈ పదే సీఎం గారిని మార్చేంత అవసరం ఏముందండి? వారే అధినాయకుడు. వారి వల్ల మేమందరం ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున సుభిక్షంగా బతుకుతున్నారంటే వారి దయ, వారి యొక్క పథకాలు వారు ఉంటేనే మేమందరం ఉంటాం. ఎలా ఉండబోతుంది సార్ 2024 సంబంధించి ఎన్ని సీట్లు గెలుస్తారని? నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఘంటాపదంగా మళ్ళీ మనం 175 సీట్లలో దగ్గరికి 170 సీట్లు కూడా గెలిచేస్తాం.